కూడా లేనివాడు కాబట్టి అత్రి మహర్షి అయ్యాడు. వీళ్ళందరూ కూడా బ్రహ్మర్షుల కింద వస్తారు. సప్త ఋషుల్లో అత్రి కూడా ఉంటారు. ఓకే, ఇప్పుడు జాయిన్ కొత్తగా జాయిన్ సత్యనారాయణ వాసం శెట్టి గారు శివోహం, సత్య కళ్యాణి గారు శివోహం. శివోహం గురుగారు. శివోహం. సత్య కళ్యాణి గారు శివోహం. శివోహం గురువు గారు. సో ఈ స్టేజ్ కి మనం వెళ్ళిపోవాలి. ఆ సహజ లక్షణాలు వెళ్ళిపోవాలి, సహజ గుణాలు వెళ్ళిపోవాలి. అందుకోసం తప్ప వీటిని కూడా వదిలి, అందుకోసం ఇటువంటి 3 గుణాలు వదిలేశాడు కాబట్టి అత్రి అయ్యాడు అనమాట. అత్రి ఎటువంటి ఈ 3 గుణాలు కూడా లేనివాడు. ఆయనకి సత్వగుణానికి అతీతుడు, తమో గుణానికి అతీతుడు, రజోగుణానికి అతీతుడు. అందుకో అతీతుడు కాబట్టి ఆయన భార్య అనసూయ కాబట్టి, అనసూయ అంటే అసూయ లేనిది. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైనది ఏంటంటే అసూయని జయించడం. ఎంత మంచిగా చేస్తున్నా, ఎంత సాధన చేస్తున్నా, ఎంత జ్ఞానం సంపాదిస్తున్నా కూడా ఈ అసూయను వదలలేకపోతాడు. ఈయన 3 గుణాలు వదిలేశాడు. ఆవిడ పూర్తిగా అసూయ అంటే ఆవిడకి తెలియదు, అందుకే అనసూయ అయింది. ఈయన 3 గుణాలు. ఇటువంటి వాళ్ళకి భగవంతుడు వాళ్ళ వంశంలో జన్మించకుండా ఎందుకుంటాడండి? అందులో సాక్షాత్ ఒకడు కాదు, విష్ణుమూర్తి జన్మించడం కాదు, శివుడు పుట్టడం కాదు, బ్రహ్మదేవుడు జన్మించడం కాదు, 3 కలిపి జన్మించేశారు. ఆయన పేరే దత్తాత్రేయుల వారు. అంటే అత్రి మహర్షికి దత్తతగా వచ్చేసారు. వీడు 3 కూడా పరమాత్మ స్వరూపులు కాబట్టి దత్తతగా వచ్చారు. ఎందుకంటే అనసూయ అత్రి గారి మధ్యలో ఎక్కడా కూడా సంసారం అనేది జరగలేదు. ఎప్పుడు కూడా ఇద్దరు కూడా రామకృష్ణ పరమహంస, శారదాదేవి మనకు తెలిసిన వాళ్ళు ఎలాగో అప్పుడు అత్రి మహర్షి అనసూయ వాళ్ళు భార్యాభర్తలే. కానీ ఆవిడ ధ్యానంలో ఆవిడ ఉండేది, ఈయన ధ్యానంలో ఈయన ఉండేవాడు. అందుకోసమే భగవంతుడు ఏం చేయవాడు, పిల్లలు మరి కావాలి కోరుకున్నాడు. దంపతులుగా మాకు పెళ్ళయింది కాబట్టి, మేము ఎటువంటి సుఖ సంసారాలు చేయట్లేదు కాబట్టి స్వామి ఎలా పుడతారు, మాకు పిల్లలు కాదు. అందుకో ఇప్పుడు పిల్లలు లేని వాడు దత్తత తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చేస్తామని అది చాలా మంది మంచి చేస్తున్నది అంటే పిల్లలు లేనివాడు డాక్టర్ సర్టిఫికేట్ చేసి పిల్లలు పుట్టరు స్వామి, లేదంటే ఏదో ఐవీఎఫ్ చేయించుకోండి, లేకపోతే టెస్ట్ బేబీ చేయించుకోండి, లేకపోతే మీ గర్భాన్ని ఇంకొకటి అద్దె గర్భం, అద్దె సరోగసి అంటారు దాన్ని, సరోగసి అంటారు ఇంగ్లీష్ లో. అద్దె గర్భాన్ని వేరే ఆవిడ వీడి యొక్క వీర్యాన్ని, ఈవిడ యొక్క అండాన్ని కూడా ఆవిడ మోస్తుంది. సో దాన్ని సరోగసి అంటారు. ఆ అండం ఇంకా ఆగిపోయి ఆపేసి ఈ అండాన్ని, ఈ వీర్యాన్ని ప్రవేశపెట్టి ఆవిడ పంపుతుంది. సో ఇవన్నీ చాలా వచ్చేసారి సైంటిఫిక్ గా. వీటి గురించి కూడా మనం అవగాహన చేసుకుంటే పాత జరిగిన వాటికి అర్థం అవుతుంది. పాత ఏమైంది, అందుకోసమే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా తపస్సంపడు ఉండేవారు. లక్ష్మీ చతుర్వేదులు గారు శివోహం. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అదే దీంట్లో ఉండేవారు కాబట్టి భగవంతుడు 3 కూడా ఈయనకి దత్తత అయ్యారు. అందుకోసమే దత్తాత్రేయుల వారు జన్మించారు. 3 తలకాయలతో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో. ఇప్పుడే తయారు చేస్తున్నాను ఆ టెంప్లెట్, మా అసిస్టెంట్లు పంపించారు. బాలాజీ గారు రాస్తున్న సంకలనము చేసిన పుస్తకానికి కవర్ పేజీ కావాలి అంటే ఇప్పుడే నా అసిస్టెంట్ నాకు కొన్ని అడిగారు, 2-3 పంపించారు. నచ్చలేదన్నా మళ్ళీ పంపించారు. దత్తాత్రేయ ఫోటో ఉండేటట్టు చూడండి. అందుకోసం ఈ దత్తాత్రేయులు అనుకుని దత్తాత్రేయులు సడన్ గా ఈ శ్లోకంలో కూడా కావాలంటే ఈ గుణాల రూపంలో. సో దత్తాత్రేయుల వారికే 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అత్రి మహామునికి అనసూయ దంపతులకు దత్తత అయ్యారు. కొంతమంది బ్రహ్మ అవతారంలో ఈయన, శివుడు అవతారంలో దూర్వాసుడు అండ్ చంద్రుడిగా విష్ణు దీనిగా వ్యక్తమయ్యాడు అని ఏదో అంటుంటారు స్టోరీలు. కానీ అవన్నీ ఎలా పెట్టినా సరే దత్తాత్రేయులు వారు మాత్రము పరమాత్మ పుట్టినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైన గురువుగా 3 కలిపి వ్యక్తమైన ప్రథమ గురువు దత్తాత్రేయులు వారు. అందుకోసం ఆ దత్తాత్రేయుల వారు 3 కలిపి వ్యక్తం. శివుడు వ్యక్తమైంది దక్షిణామూర్తి, విష్ణుమూర్తి వ్యక్తమైంది హయగ్రీవుని కింద,
బ్రహ్మదేవుడు వ్యక్తమైంది ఈ మహామునీశ్వరుల కింద వశిష్ఠుడు, అత్రి, బ్రహ్మదేవుడు ముగ్గురు కలిసి వ్యక్తమైన గురువు ఎవరంటే దత్తాత్రేయుడు. సో దీప్తమూర్తి, సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు. మూడో నామం ఈ శ్లోకంలో. అమూర్తిమాన్, ఒక పక్క విశ్వమూర్తి, మహామూర్తి, దీప్తమూర్తి అంటూ అమూర్తిమాన్ అంటున్నారు. ఈ మూర్తి తత్వానికి కూడా అతీతుడే అమూర్తిమాన్. అంటే కర్మాధీనమైన దేహము లేనివాడు. మూర్తి, విశ్వమూర్తి, మహామూర్తి, దీపమూర్తి అన్నప్పుడు ఏదో కొన్ని జన్మలు ఆయన ఎత్తుతూ జీవునిగా వ్యక్తమవుతూ అప్పుడు కూడా కొన్ని కర్మలు చేస్తూ ఇవన్నీ కూడా భగవంతుడు అంటాడు. కానీ అంటున్నట్టు ఉంటాడు జీవితాంతం. వాళ్ళకి ఏ కర్మలు అంటవు కాబట్టి అమూర్తిమాన్. అందుకోసమే కర్మాధీనమైన దేహము లేనివాడు. అందుకే బాలాజీరావు గారి ఆన్సర్ వచ్చేసింది, ఇదే శ్లోకంలో వచ్చేసింది. ఎప్పుడైతే మానవుడు ఆ పరమాత్మలో ఐక్యం పొందుతాడో, బ్రహ్మానందాన్ని పొందుతాడో, ఆత్మానుభూతిని పొందుతాడో, ఆయనకి ఇంకా జనన మరణాలతో సంబంధం లేదు. అంటే అర్థం ఏమిటి? ఆయనకి ఎటువంటి పాప పుణ్యాలు ఉండవు, ఆయనకి ఎటువంటి కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు ఉండవు. సో పరమాత్మ స్వరూపం మారిపోతాడు. అవసరాన్ని బట్టి ఒక దేహాన్ని ధరించి ఈ లోకానికి వస్తాడు. అవసరం అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తన యథాస్థానానికి వెళ్ళిపోతూ ఉంటారు యోగులు. సో యోగి అంటే ఆల్రెడీ యోగాన్ని పొందినవాడు, ఆల్రెడీ లయాన్ని పొందినవాడు, ఆల్రెడీ బ్రహ్మైక్య స్థితికి చేరుకున్నవాడు. అందుకే వాడు కారణ జన్ములు అనే పదం మనం వాడుతాం. ఒక కారణం కొద్దీ జన్మిస్తాడు, ఆ కారణం అయిపోయిన తర్వాత అందుకోసం సింపుల్ గా మనం ఎక్కువగా వాడే పదం కారణ జన్ముడురా. ఏదో పని పెట్టుకొని వచ్చాడు, పని అయిపోయింది వెళ్ళిపోయాడు. అందుకే ఆ పదం అనేది వచ్చింది, కారణ జన్ములు అన్న పదం. అమూర్తిమాన్, ఒకవేళ మానవ రూపంలో లేదా ఏదో జీవ రూపంలో దేహం ధరించినప్పటికీ కూడా కర్మాధీనమైన దేహం లేనివాడు. అంటే ఎటువంటి కర్మలకు లొంగని వాడు. ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి. భగవంతుని యొక్క దశావతారాల్లో మనకు తెలిసిన దశావతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహ అవతారం, వామన అవతారం కూడా. ఫస్ట్ 2 అవతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం అప్పటికప్పుడు వ్యక్తమయ్యి అప్పటికప్పటికే మాయమైపోయింది. ఆ అవతారం అనేది కొన్ని క్షణాలే ఉంది, ఎక్కువ కాలం లేదు. అంటే వ్యక్తమయ్యాడు, వెంటనే ఆ దేహాన్ని వదిలేసి పరమాత్మ వడి వెళ్ళిపోయాడు. వేదాన్ని రక్షించడానికి ఒక చేప రూపంలో వ్యక్తమయ్యాడు, వేదాన్ని రక్షించి బ్రహ్మదేవుడికి అందజేశాడు, ఈయన అదృశ్యమైపోయాడు. అలాగే అంటే ఒక ఎవల్యూషన్ లో ఒక ప్రాసెస్ ను మొదలు పెట్టేసి ఇంకా జరుగుతూనే ఉంటుంది. పరమాత్మ అవ్యక్తమైన నిరాకార రూపంలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా క్షణికమైన అవతారాలు, కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నారసింహ అవతారం కూడా. నారసింహ అవతారం కూడా ఆయన కోపం చల్లార్చిన లక్ష్మీదే వచ్చింది, తర్వాత ఆయన ఎక్కడ తిరగలేదు. కానీ మనం గుళ్ళు అనేది చాలా చోట్ల పెట్టుకున్నాం పురాణాల ప్రకారంగా. అలాగే వరాహ అవతారం కూడా అప్పటికప్పుడు పుట్టింది, భూమిని ఒక్కసారి రక్షించింది, ఆయన అవతారం చాలించేసాడు. అయితే ఈ పందులు మాత్రం ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తాబేళ్లు ఉన్నాయి, పందులు ఉన్నాయి. అందుకోసమే నరసింహ అవతారం అంటూ లేదు. మానవుడు వేరైపోయాడు అండ్ సింహం వేరైపోయింది. సో ఇవన్నీ కూడా క్షణికమైన అవతారాలు, పని చూస్తూనే వెళ్ళిపోయాయి. వామ అవతారం కూడా అప్పటికప్పుడు వచ్చాడు. పరిచక్రవర్తిని ఆయనకు మరణం లేదు కాబట్టి పాతాళ లోకాన్ని పంపించేశాడు, వరాలు ఇచ్చాడు, అదృశ్యం ఇచ్చాడు. సో భూమి మీద ఎక్కువ కాలం ఉండి చరిత్ర కలిగి ఎన్నో కార్యాలు, ఎన్నో 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 ఏళ్ల పాటు ఎన్నో కార్యాలు నిర్వర్తించిన వ్యక్తులు మాత్రం పరశురామ అవతారం నుంచే మొదలు. పరశురాముడు, రాముడు, కృష్ణుడు. ఈ పరశురామ అవతారానికి ముందు అవతారమే, వామన అవతారానికి తర్వాత అవతారమే దత్తాత్రేయుల వారి అవతారం చేసి బ్రహ్మ పురాణంలో ఉంది. సో దత్తాత్రేయుల వాడు యాక్చువల్ గా 6వ అవతారం.
దశావతారంలో 6వ అవతారం దత్తాత్రేయ. ఎందుకంటే అవతారంలో ఆయన పేరు ఎందుకు చేర్చలేదంటే ఆయన ఎప్పుడు కూడా గురువుగా ఉండడానికి ఇష్టపడతాడు. భగవంతుడు అన్న పేరు ఆయన యాక్సెప్ట్ చేయడు. కానీ భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురు రూపంలో వ్యక్తమయ్యారు కాబట్టి అప్పటి నుంచే మనకి గురుతత్వాన్ని పూర్తిగా అందించగలిగారు. మనకి ఈశ్వర అవతారమైన దక్షిణామూర్తి గారు హయగ్రీవుని గురించి కొంతవరకే లభిస్తుంది పురాణాలు. వ్యాసుల వారు రాసిన పురాణాలు చెప్పే పురాణాల గురించి అయితే నేను మాట్లాడలేదు. వీళ్ళు దానికి చాలా యాడ్ చేశారు, ప్యాకాట్ ఆడేశారు, పురాణాలు మొత్తం ప్యాకాట్ ఆడేశారు. అయితే నేను అసలు వ్యాసుల వారు చెప్పిన పురాణం గురించి ఆలోచిస్తే ఈ 6వ అవతారం అనేది అసలైన గురుస్వరూపాన్ని భార్యతో పాటు వ్యక్తమయ్యాయి. ముగ్గురు అమ్మలు కూడా అనఘాదేవి రూపంలో వ్యక్తమయ్యాయి. అంటే సంసారం, ఇంతకుముందు ఇద్దరు కూడా సన్యాసులు, ఇప్పుడు ఈయన వచ్చేసి సంసారంలో ఉంటూ కూడా ముక్తి పొందవచ్చు అన్న విషయాన్ని దత్తాత్రేయులు వారు తన అవతార వైభవంలో తేల్చి చెప్పారు. అందుకే అనఘాదేవి, ఆవిడ పేరే అనఘాదేవి అంటారు. లక్ష్మీదేవి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిపి ఎత్తిన అవతారం పేరు అనఘా. అనఘా అవతారం. అది దత్తాత్రేయుల వారి భార్యగా ఉంటూ ఈయన ముగ్గురు కూడా ఒకే గురువుగా వ్యక్తమయ్యి, ముగ్గురు అమ్మలు కూడా ఒక స్త్రీగా వ్యక్తమయ్యి ఒక సంసార జీవితంలో ఉండే, పిల్లలే లేరు, సంసారం చేశారు లేదు అవన్నీ కూడా అనవసరం అనుకుంటాం. కానీ గురు రూపంలో సతీ సమేతంగా వ్యక్తమైన అవతారం దత్తాత్రేయులు వారు. అందుకోసం గురు పరంపరకి మొదటి దత్తాత్రేయులు 6వ అవతారం. పరశురాముడికి ముందు వామన అవతారం. సో అమూర్తిమాన్, ఒకవేళ జన్మ ఎత్తినా సరే కర్మాధీనమైన దేహం లేనివాడు. ఎటువంటి కర్మలు అంటాం, పని చూసుకుంటాడు, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అనేక మూర్తులు తానైనవాడు, అన్ని మూర్తులు తానైనవాడు. మూర్తిమాన్ అంటే మూర్తి, మనం కొలుస్తున్న అందరూ కూడా మూర్తి అనే అంటాం. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా గాని, వినాయకుడిగా గాని, వీరభద్రుడిగా గాని ఎన్ని అవతారాలు మనం కొలుస్తున్నాం. వీరభద్రుడిగా కొలుస్తున్నాం, వినాయకుడిగా కొలుస్తున్నాం, సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తున్నాం, వెంకటరామమూర్తిగా కొలుస్తున్నాం, అయ్యప్ప స్వామిగా కొలుస్తున్నాం. ఎన్ని రకాలుగా కొలిచినా సరే ఒకటే రూపం. అది దాని అర్థం అన్నమాట. అమూర్తిమాన్. స్వర్ణలత గారి శివోహం. అమూర్తిమాన్ కర్మాధీనమైన దేహం లేనివాడు, వెంటనే అనేక మూర్తులు తానైన వాడు. అంటే ముక్కోటి దేవతలు కూడా తానే అయిన వాడు. మనం ఎన్ని మూర్తులను అయితే ఊహించుకొని పూజిస్తున్నామో, నాగ దేవతను పూజిస్తాం, ఇంద్రుని పూజిస్తాం, ఎన్నో దేవతలు, ఒకలా ఇద్దరు అండి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, వీరభద్రుడు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన ఆరాధ్యత ఉంటాయి. వారాహి, పిచ్చంగి దేవత, ఇప్పుడు కొత్త కూడా దుర్గాదేవి, మహాకాళి అని పెంచేశారు. లలిత సుందరి, లక్ష్మి, సరస్వతి, దుర్గా అని చెప్పి మనకు ఈ పేర్లు సింపుల్ గా అందించినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త పంచం దానిలో మనం డివిజన్ చేసుకొని వారాహి అమ్మవారు పూజ చేస్తే ఈ కోరికలు తీరుతాయి, ప్రత్యంగిర హోమం చేస్తే ఈ కోరికలు తీరుతాయి. అంటే దేవతలు కూడా ఒక రూపాన్ని కల్పించేసి విడదీస్తున్నాం. మంచిదే కాదని అంటలేదు. కానీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఏ దేవతలు పూజించినా కూడా ఈ త్రిమూర్తులు ఈ శ్రీశక్తుల ఈ త్రిశక్తుల యొక్క అవతారమే. మిగతావన్నీ ఉపదేవతల కింద చెప్పారు. వారాయి కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఉపదేవతల కింద చెప్పారు. సో ఇది ఇప్పటి కాలంలో కొంచెం రాజశ్యామల యాగం అంటే మళ్ళీ పొరబడుతున్నది అమ్మవారే. దీనికి రకరకాల పేర్లు పెడుతున్నాం. మన పైత్యం కూడా అలా అవుతున్నది. కొన్ని పనులు అవుతాయి, కొంతమంది నమ్ముతున్నారు, బాగానే ఉంది. కానీ జ్ఞానానికి దూరం వెళ్ళిపోతున్నాం అన్న బాధ తప్ప, జ్ఞానాన్ని మొక్కలు చేసేస్తున్నాం అన్న బాధ తప్ప ఎవరు పూజించినా అసలు శ్రీమూర్తులకి పురుషమూర్తులకి తేడా లేదు బాబు అంటున్నారు. శివుడు ఎప్పుడు కూడా సాంబ శివుడిగానే ఉంటాడు. సా ప్లస్ అంబ, సాంబ, అమ్మతో కూడే ఉంటాడు. సగం దేహం ఇచ్చేసాడు. సగం దేహంలో అమ్మ
సహం దేహం తాను అండ్ విష్ణుమూర్తి ఏకంగా హృదయంలోనే పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడికి ఆల్మోస్ట్ జ్ఞానమే. సరస్వదేవి అందుకే కామరూపిణి అన్నారు. మనం ఏదో చిత్రీకరిస్తాం సరస్వదేవిని. సరస్వదేవికి రూపం లేదు, సరస్వతి నది కూడా రూపం లేదు. అందుకే చాలా ఉన్నాయి కంతు. ఏదో 1 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ అవుతుంది ఎక్కడో దేవప్రయాగ్ దగ్గర. సరస్వతిదేవి బయటకు సరస్వతి అనేది 1 కిలోమీటర్ 1/2 కిలోమీటరే కనబడుతుంది. తర్వాత భూమిలోకి వెళ్ళిపోతున్న ప్లేస్ కూడా చూడొచ్చు. తర్వాత ఇంక ఎక్కడ కూడా బయటకు కనబడదు. అజ్మీర్ పక్కనే ఉన్న పుష్కర్లోకి వెళ్ళినా కనబడదు, ప్రయాగ వెళ్ళినా కనబడదు, అంతర్వాహినిగానే ఉంటుంది. సో చెప్పండి, సరస్వతిదేవి జ్ఞానం ఎందుకు కనబడుతుందండి? జ్ఞానం కనబడదు కదా. డబ్బులు కనబడితే ఐశ్వర్యం కనబడుతుంది తప్ప జ్ఞానం ఎందుకు కనబడుతుంది అంటే సరస్వతిదేవికి రూపం లేదు. అది ఆవిడ కామరూపిణి అన్నారు. రూపం లేదు, జ్ఞానమే ఆమె రూపం. బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానమే సరస్వతీదేవి. ఈ సృష్టికర్తకి జ్ఞానం కావాలి కాబట్టి సరస్వతీదేవి చాలా తెలివిగా పెట్టారు. దాన్ని అర్థం చేసుకున్న కొద్దీ ఒక రకమైన ఆనందం కలుగుతుంది. సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అనేక మూర్తులు తానైన వాడు. అవ్యక్త అగోచరుడు. ఎన్ని రకాలుగా వ్యక్తమైనా సరే మనకి మాత్రము సాకార రూపంలో కనబడతాడు. కానీ అసలైన స్థితి ఆ ఆత్మ యొక్క అసలైన స్థితి నిరంతరం. అవ్యక్త అగోచరుడు. సతమూర్తి. అనేక దేహములను ధరించిన వాడు. అనేక దేహములు అంటే ఏంటి? మొత్తం జీవకోటి అంతా. ఈ 84 లక్షల రకాల జీవరాశులుగా కూడా తానే వ్యక్తమైన వాడు. సతమూర్తి. అనేక దేహములను ధరించిన వాడు. శతానన. అనంతమైన ముఖములు కలవాడు. అనంతమైన ముఖములు అంటే ప్రతి జీవి యొక్క ముఖము ఆయనే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని చదువుతాం. అంటే సహస్ర అంటే ఏంటంటే అన్ని జీవుల యొక్క ముఖాలు తానే, అన్ని జీవుల యొక్క చేతులు తానే, అన్ని జీవుల యొక్క కాళ్ళు తానే, అన్ని జీవుల యొక్క దేహము తానే, అన్ని జీవుల యొక్క ఆలోచన తానే, అన్ని జీవుల్లో ఉన్న జ్ఞానము తానే, అన్ని జీవుల్లో ఉన్న కర్మ తానే. ఇది అల్టిమేట్. అంటే మన సనాతన ధర్మంలోని నువ్వు పాపివి కావురా. ప్రతి జీవికి కూడా సనాతన ధర్మం చెప్పేదంటే నువ్వు ఎట్టి పరిస్థితిలో పాపివి కావు, నువ్వు పుణ్యాత్ముడివి. నీ సహజ రూపం వచ్చేసి అదే, నీ సహజ స్థితి వచ్చేసి అదే. నీకు ఎటువంటి పాపములు లేవు, అదే శంకరాచార్య చెప్పారు. ఎటువంటి పుణ్యములు లేవు, నీకు తల్లిదండ్రులు లేరు, నీకు ఈశ్వరత్రయాలు లేరు, నీకు గౌరవం లేదు, నీకు అవమానము లేదు. ఆత్మశక్తుల్లో మొత్తం అన్ని కూడా తెచ్చేసి అంటే ఏంటంటే మన నిజ స్థితి ఏమిటి అంటే అది సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము. ఇవే మన స్థితి. మిగతా వికారాలన్నీ కూడా మనము కల్పించుకున్నవి, మనము కోరి తెచ్చుకున్నవి. ఈషణత్రయాలు కావచ్చు, అరిషడ్ వర్గాలు కావచ్చు, త్రిగుణాలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాం. అసలు యాక్చువల్గా మన సహజ స్థితి అది కాదు. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు పరమాత్మ తప్ప అన్యము కాడు. ఇదే అసలైన సిసలైన జ్ఞానం. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. అహం బ్రహ్మాస్మి స్టేజ్కి వెళ్ళాలి. అయమాత్మ బ్రహ్మ స్టేజ్కి వెళ్ళాలి. జీవో బ్రహ్మైవ నాపర స్టేజ్కి వెళ్ళాలి. సర్వం కల్విదం బ్రహ్మ అన్న స్టేజ్కి వెళ్ళాలి. చిదానంద రూప శివోహం శివోహం అన్న స్టేజ్కి వెళ్ళాలి. దాన్నే ఆధ్యాత్మికము అంటారు. మిగతాదంతా కూడా నాటకమే, వ్యావహారికమే. జ్ఞానానికి ఈ సూత్రం అనేది పూర్తిగా విశ్వసించాలి.
కానీ విశ్వసించడం అంత సులువు కాదు. మనసు ఒప్పుకోదు. అందుకోసం పోస్ట్ పెడుతూ ఉంటాను. ఆత్మ సాధకుడు ముందుగా తెలుసుకోవలసింది మనస్సుని. మనస్సుని తెలుసుకోలేకపోతే మనస్సుని ప్రకాశింపజేసే ఆత్మ అర్థం ఉంది. ఇక్కడ చెక్ పాయింట్, ఫస్ట్ టోల్ గేట్ మనస్సు. ఈ టోల్ గేట్ దాటిన తర్వాతే నెక్స్ట్ టోల్ గేట్ వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు. మన ఆర్మీ కంటోన్మెంట్స్ లోకి, ఆర్మీ రెజిమెంట్స్ లోకి నేను వెళ్ళాను. అక్కడ ఆర్మీ రెజిమెంట్స్ లో ప్రవేశించారంటే ఫస్ట్ టోల్ గేట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది, మిగతా స్లో అయిపోతాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ చెక్ ఏదైతే చేస్తారో అది కొంచెం చాలా గట్టిగా చెక్ చేస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది. సెకండ్ గేట్ కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. అలాగే ప్రేమిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది అంతే. భగవంతుడి దగ్గర మనస్సు అనేది ఫస్ట్ చెక్ పాయింట్. దాన్ని జాగ్రత్తగా ఆ స్టేజ్ని దాటగలిగితే మిగతా చెక్ పోస్ట్ లో అంత పెద్ద చెకింగ్ ఉండదు. కొంత క్వాలిఫికేషన్ తో వచ్చాం కాబట్టి వదిలేస్తూ ఉంటారు. అలాగే మనస్సును ముందు జయించి, మనస్సును ముందు మచ్చిక చేసుకో. అది చేసుకోకుండా నేనేదో ఆత్మసాధన చేసేసాను, చాలా విషయాలు తెలియచేసుకున్నాను, రోజుకి 20 గంటలు ధ్యానం చేసేస్తున్నాను, అంతా కూడా నాటకము, వ్యావహారికం తప్ప ఎటువంటి సత్యము లేదు, దాంతో ఎటువంటి జ్ఞానము లేదు. అందుకోసమే నేను అంటున్నది ఏంటంటే మన సహజ స్థితిని మనం తెలుసుకుందాం. కొత్తగా ఏదో సంపాదించాలని ప్రయత్నం చేయొద్దు. ఏమీ కొత్త కాదు, కొత్త కాల వస్తువు ఏది లేదు, అన్ని కూడా నీలోనే ఉన్నాయి. నీ సహజ స్థితి అది. నువ్వు సంపూర్ణమైన పరమాత్మ స్వరూపం. నువ్వే భగవంతుడు, నువ్వే పరమాత్మ స్వరూపుడు, నువ్వే శివుడివి, నువ్వే విష్ణువి, నువ్వే బ్రహ్మవి. అది నీ సహజ స్థితి. దాన్ని తెలుసుకో స్వామి. కొత్తగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్ని తెలుసుకో. దాన్నే తెలుసుకోవడానికి ప్రయత్నించు. కొత్తగా ఏదో తెలిసేసుకుందాం అబ్బే ఏమీ లేదు, అన్ని నీలోనున్నాం. ఈ తపస్సంపన్నులు ఇన్నాళ్ళు తపస్సు చేసి ధ్యానం చేసి ఇంత జ్ఞానాన్ని ఆర్జించి స్మృతి ద్వారా ఇంత జ్ఞానాన్ని మనకి దారాదత్తం చేశారంటే లాస్ట్ లో వాళ్ళు తేల్చింది ఏమిటి అంటే కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు స్వామి, నీ నిజ స్థితిని తెలుసుకో స్వామి, నీ అసలు స్వరూపాన్ని తెలుసుకో స్వామి. అది తెలుసుకుంటే నువ్వే పరమాత్మ అన్న ఎరుక వస్తుంది. కానీ సద్గురు ఎప్పుడు కూడా ఆనందంలోనే ఉండే, చిదానందంలోనే ఉంటారు. వాడు ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరి గురించో నేను ఈ రకంగా జీవించాలి, ఎవరి గురించో నేను అలా జీవించాలి, అబ్బాయి లాంటి ఆలోచనలు ఏమి ఉంటాయి. వాడి గురించి ఈ బట్టలు కట్టుకోవాలి, వాడు ఎవడో నన్ను పిలిచాడు అందుకోసం మంచి బట్టలతో వెళ్ళాలి, వాడు ఎవడో నాకు సన్మానం చేస్తాడు అందుకే శుభ్రంగా వెళ్ళాలి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏమీ ఉండదు. అవతల వాడు గుర్తిస్తే సుఖపడతాడు, అవతల వాడు గుర్తించకపోతే తనకే నష్టం లేదు. గుర్తించిన వాడికి జ్ఞానాన్ని ఇస్తాడు, గుర్తించిన వాడికి ఏమీ ఇవ్వడు. అంటే అంత మన చేతుల్లోనే ఉంది. మన స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే సద్గురువు యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకో. దీనన్నిటికీ అతీతంగా ఉంటారు వాళ్ళు. అంత నాటకంతోనే జీవిస్తారు. సద్గురువులందరూ కూడా నాటకంతోనే జీవిస్తారు. నాటకం అంటే తన ఆడుతున్న నాటకం కాదు, ప్రజల కోసం. ఈ రకంగా ఉన్నా సరే నేను ఎందుకు గుర్తించట్లేదు? ప్రజలందరూ కూడా సాఫిస్టికేషన్ లో ఉన్న గురువులు. అందుకోసం అవధూతులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు. ఏ రాజు పిలిచినా అలాగే ఉంటారు, దరిద్రుడు పిలిచినా అలాగే ఉంటారు, ఎక్కడికే వెళ్ళినా సరే అలాగే ఉంటారు.
ఎటువంటి మార్పు ఉండదు, ఆనందంలో మార్పు ఉండదు, వాళ్ళ ఆలోచనలో మార్పు ఉండదు, వాళ్ళ వ్యవహారంలో మార్పు ఉండదు. ఏది పెడితే అది తింటారు, ఎక్కడ పెడితే అక్కడ తింటారు. ఏ గొడ్డలు దొరికితే ఆ గొడ్డలు పట్టుకుంటారు, గొడ్డలు దొరకకపోతే పట్టుకోవడం మానేస్తారు. భగవంతుడు తనకి ఇస్తున్న కొద్దీ గొడ్డల్ని పట్టుకుంటాడు. అది ఇవ్వలేదు అనుకోండి, అది కూడా వదిలేస్తారు. కానీ భగవంతుడు వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేయరు, ఎందుకంటే వాళ్ళే పరమాత్మలు కాబట్టి. అందుకే నాటకం అన్న పదం. మన గురించి చెప్పి గుడ్డలు ధరిస్తారు, మన కోసం అని చెప్పి గుడ్డలు ఛేదిస్తారు, మన కోసం అని అన్నం తింటారు, మన కోసం అని చెప్పి ఆహారాన్ని కూడా ఛేదిస్తారు. సో సతానన అనంతముఖం కలవం. పరమాత్మ స్వరూపాన్ని ఈ శ్లోకాలు ఎంతో చక్కగా చెప్పాడు భీష్మాచార్యులు. నిజంగా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మళ్ళీ మనం 2-3 మెట్లు ఎక్కిపోతున్నాం పైకి. వివిధ రకాలైన దేహాలతో జీవులుగా వ్యక్తమయ్యేది ఆ పరమాత్మ. ప్రపంచమే తన స్వరూపంగా కలవాడు అతడే. పరమాత్మే వైశ్వానరుడు అనే పేరుతో జీవులి యందు జఠరాగ్ని రూపంలో ఉంటూ జీవులి యొక్క ఆకలి దప్పులు పలుకుటకు అతడే కారణం. మనిషి ఎన్ని కర్మలు చేస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా, ఎంత చెడు చేస్తున్నా, ఎన్ని వైమషాలు చేస్తున్నా, మ్యాక్సిమం అనేది ఆకలి దప్పులు కోసం. మిగతా జీవులకి 2 చాలు, ఆకలి దాహం చాలు మిగతా జీవులు. మనిషికి మాత్రం రోటీ కపడా ఆర్ మకాన్, మ్యాక్సిమం ఇది ఫండమెంటల్స్. రోటీ కపడా ఆర్ ఉండడానికి ఇస్తారు మకాన్. ఇది కాకుండా మనిషికే కొన్ని ఎక్స్ట్రా వైపరీత్యాలు ఉన్నాయి. కామం అన్నది మనిషికి. మిగతా వాటికి ఒక పద్ధతి పాడు ఉంది. అది కూడా ఆకలి దప్పులు, నిద్ర, ఆహారము, మైథునము ఉంది. మనకి నిద్ర ఎక్కువే, ఆకలి ఎక్కువే, ఈ మైథునము ఎక్కువే. అన్ని కూడా ఎక్స్ట్రీమ్స్ లో ఉండేది మానవుడు. సో అతడే కలుగుటకు అతడే కారణం. ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి కర్మలు చేస్తున్నాడు మానవుడు. ఆకలి దప్పులు ఉన్నాయి కాబట్టి కర్మలు చేస్తున్నాడు. ఆకలి దప్పులు లేదనుకోండి, కర్మ చేయాల్సిన అవసరం ఉంది. నిద్ర, ఆహారము, మైథునము, వీటి కోసమే కదా ఇన్ని రకాల కర్మలు. ఇన్ని తలకాయ నొప్పులంతా కూడా ఈ 3 కోసం. ఆకలి, దప్పిక, మైథునము, నిద్ర. ఇలా ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కాల గమనము కూడా ఇతడి వల్లే. ఇతడే కాలగమనం, ఇతడే కాలము, ఇతడే కాలగమనం, ఇతడే కాలాతీతుడు, ఇతడే కాలగమనుడు. ఇంకా అన్ని కూడా అయితే దిక్కులను సూచించేది ఇతడే. ఇతడే ప్రజాపతి. మన నాలెడ్జ్ లోకి వస్తున్నాం మెల్లిగా. అర్థం చేసుకోండి, మన నాలెడ్జ్ లోకి రావాలి, మన లెవెల్లోకి వస్తున్నాం. హై లెవెల్ అనేది అది మన లెవెల్లోకి ఆలోచిస్తున్నాం. ఉత్తరాయణము, దక్షిణాయనం అనే 2 దారులలో ఇతడే సంచరిస్తున్నాం. భూమి టిల్ట్ అవుతున్నాయి, ఎందుకంటే సూర్యుని చుట్టూ భూమి గుండ్రంగా తిరగట్లేదు, కోడిగుడ్డు షేప్ లో తిరుగుతున్నది. అందులో కూడా ఇలా తిరుగుతున్నది. అందుకోసం ఉత్తర ధ్రువాలో 3 నెలలు చీకటి, 3 నెలలు రాత్రి. ఇక్కడ చీకటి అయినప్పుడు ఇక్కడ ఈ కింద ధ్రువంలో, ఉత్తర ధ్రువంలో చీకటి అయినప్పుడు దక్షిణ ధ్రువంలో వెళ్తుంది, దక్షిణ ధ్రువంలో చీకటి అయినప్పుడు ఉత్తర ధ్రువంలో వెళ్తుంది. భూమి ఎప్పుడు కూడా 22 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇలా గుండ్రం, ఇలా తిరగదు, ఇలా తిరుగుతుంది. గ్లోబ్ మీరు చూసే ఉంటారు, మనం చదువుకున్నప్పుడు గ్లోబ్ చూపెడతారు. 22.5 degrees వంగి ఉంటుంది. అది కూడా ఇలా వంగి ఉంటూ సూర్యుని చుట్టూ కూడా గుండ్రంగా తిరగక కోడిగుడ్డు షేప్ లో తిరుగుతూ, అది కూడా పైనుంచి కిందకి వక్రంగా తిరుగుతూ. మరి కోడిగుడ్డు షేప్ అంటే ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కిందకి పై, కిందకి పై.
తిరుగుతూ అది కూడాను సూర్యుని కరెక్ట్ గా అన్ని సమయాల్లోనూ కూడా సూర్యుడికి ఒకే దూరం మెయింటైన్ చేయకుండా కొన్ని సమయాలు సూర్యుడి దగ్గరగా వచ్చి కొన్ని సమయాల్లో సూర్యుడి దూరంగా వెళ్ళిపోయి, అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నా అనుకోండి, భూమి ఈ సెంటర్ లో పెట్టుకొని ఇలాగా తిరగకుండా ఇలా ఒకప్పుడు సూర్యుని దగ్గరగా వచ్చి తీయ దూరం వెళ్ళిపోయి మళ్ళీ ఇలాగ వచ్చేసి మళ్ళీ సూర్యుని దగ్గరికి తీయని వచ్చి మళ్ళీ సూర్యుని దూరంగా వెళ్ళిపోయి ఈ రకంగా తిరగడం వల్ల మనము ఈ భూమిలో జీవించగలుగుతున్నాం. దానివల్లే ఈ ఋతువులు ఏర్పడింది, దానివల్లే నీరు ఏర్పడింది, దానివల్లే గాలి ఏర్పడింది. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇవేం అర్థం కాకపోతే మాత్రం అసలు ఆయన అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం అనే 2 దారులు సంచరిస్తూ ఇతనే 6 ఋతువులుగా 12 మాసాలుగా 12 రూపాయలుగా వ్యక్తమవుతున్న వాడు ఇతడే సృష్టికి తండ్రి. జీవుల బుద్ధిని వికసింపజేయువాడు ఈ జ్యోతియ. ధీయో యోన ప్రచోదయాత్ గాయత్రి మంత్రం. అన్ని దేవుడికి కూడా గాయత్రి ఉంటుంది. ధీయో యోన ప్రచోదయాత్ అది అన్నిటికీ వర్తిస్తుంది అన్నమాట. నా బుద్ధిని వికసింపజేయుగాక. జీవుల బుద్ధిని వికసింపజేయువాడు అతడే. పగలు రాత్రిగా, కృష్ణ శుక్రవారుగా, అన్నము వీర్యంగా, పదార్థము చైతన్యంగా, స్త్రీ పురుషునిగా, జీవుడు ఆత్మగా, ఆత్మ పరమాత్మగా, ఇలా అనేక మిథునాలుగా, మిథునాలు అంటే జంట, ఇలాగ అనేక మిథునాలుగా వ్యక్తమవుతున్నవాడు ఇతడే. జీవులు నిష్కామంతో, చిత్తశుద్ధితో, జ్ఞానంతో, తపస్సుతో, సత్య శోధనతో, బ్రహ్మచర్యంతో సాధన చేస్తే ఈ సత్యాన్ని అతి సులువుగా గ్రహించవచ్చని ఉపనిషత్తులు. భగవంతుడు గ్రహించడం అనేది చాలా చాలా సులభమైన ప్రక్రియ. ఎందుకంటే మన నిజ స్థితి అదే కదా, అదే కాబట్టి. కానీ మనం కష్టతరం చేసుకుంటుంది. ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత తొందరగా భగవద్ యొక్క దర్శనం జరుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. కష్టతరం చేసుకోవద్దు మిత్రులారా, సులభతరం చేసుకో. నేను చెప్పవలసింది నేను చెప్పాను. మిగతా వాళ్ళు ప్రశ్నలు అడగచ్చు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకున్నది ఏదో చెప్పచ్చు. నేను వింటూ ఉంటాను. చెప్పండి, డిస్కషన్ కూడా చేసుకో. మొదలు పెట్టండి. అందరికి 2 గురువు గారు, మనం కూడా అంటే మేము కూడా అత్రి మహర్షి లాగా అయిపోవాలి గురువు గారు. అన్ని గుణాలను త్యజించాలి, ఆ పరమాత్ముడిని మనమే ఆ పరమాత్ముడిగా అయిపోవాలి. నేనే ఆ పరమాత్మ. ఎలా? అది సత్యం తెలుసుకున్న కొద్దీ నేనే ఆ పరమాత్మనని అర్థం అవుతా ఉంటది గురువుల ద్వారా. సత్య అన్వేషణ చెయ్యాలి. సత్యాన్వేషణలో సత్య అన్వేషణ చెయ్యాలి అంటే మీరు చెప్పిన దాన్ని నేను చెప్పండి. కరెక్ట్ గా చెప్తున్నారు. మైక్ ఆఫ్ అయిపోయింది. హలో, సాధన బాగా చెయ్యాలి. వినబడలేదు, మధ్యలో కట్ అయిపోయింది వాయిస్. కొంచెం ఒకే చోట నిలబడి మాట్లాడు. కట్ అయిందా? ఉండండి, ఒకే చోట నిలబడి మాట్లాడితే వినబడుతుంది. ఒక్క చోటే ఉన్నానండి, కూర్చుని మాట్లాడండి. ఇప్పుడు బాగుంది, చెప్పండి. అత్రి మహర్షి గారి లాగా అన్ని గుణాలను త్యజించి మనం కూడా అట్లా పరమాత్మ మనమే అని తెలుసుకోవాలి. అలాగే అసూయ లేకుండా ఉండాలి. ఫస్ట్ అసూయ లేకుండా ఉంటే అనసూయగా మారిపోతాం. అసూయను కూడా త్యజించాలి. ఈ రోజు నాకు బాగా ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ అది అత్రి కాలేకపోయాడు.
అంటే ఇప్పుడు మీ ఆశీర్వాదంతో మనం జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా, ఈ జ్ఞానాన్ని సాధనగా మలుచుకోవాలి. సాధన చేయగా చేయగా అలా మనం కూడా మారిపోతాం కదా. మనం కూడా కరెక్ట్ చెప్పారు. ఒకే లక్ష్యంతో ఇంకా చిత్తశుద్ధి బాగా ఉండాలి. చిత్తశుద్ధి కంపల్సరీ బాగా అసలు మొన్న మీరు చెప్పింది నాకు బాగా చిత్తశుద్ధి కలగాలి అంటే నిష్కామ కర్మ ఉండాలి. అవును, నిష్కామ కర్మ లేకుండా చిత్తశుద్ధి కలిగింది అనుకోవడం మాత్రం పూర్తి అబద్ధము. ఏదో నేను భగవంతుడికి 1,00,000 రూపాయలు పెట్టి కొనేసాను, వెంకటరమణమూర్తికి 5 కోట్లు పెట్టి కిరీటం చేయించాను, బాబా గుడి అంతా కూడా బంగారంతో అలంకరించేశాను అన్న చేసినంత మాత్రాన చిత్తశుద్ధి కలగదు. నిష్కామ కర్మ ఎంత చేసినా సరే నీ కుడి చేతికి ఎడం చేతితో చేసింది కుడి చేతికి తెలియకూడదు, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియదు. నిష్కామ కర్మ చెయ్యడం వల్ల చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, నేను చేస్తున్నానన్న భావం మాత్రం ఉండకూడదు. నిష్కామ కర్మతో జ్ఞానంతో అప్పుడు చిత్తశుద్ధి కలిగింది అనుకోండి, జ్ఞానం వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. ఎటువంటి ప్రయత్నం చేయకలేదు, ఎన్ని పుస్తకాలు తిరగక్కలేదు, ఏ పేజీలు తీయక్కలేదు, ఏ తాటాకు గ్రంథాలు చదవక్కలేదు, ఆటోమేటిక్ గా జ్ఞానంతో సాధన చేయాలి. ఇదే మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇదేనమ్మ ప్రిన్సిపల్, కొత్తగా ఇంకొక దారి లేదు. హైవే NH5 అంటే NH5, ఇక్కడి నుంచి ఎన్నో దారులు విడుతూ ఉంటాయి. NH1 అంటే NH1. బాగా చెప్పారు. సాధన సాధన సాధన, అందులోని జ్ఞానంతో సాధన, చిత్తశుద్ధితో సాధన. ఎగ్జాక్ట్. ఈ రోజు అర్థం బాగుంది గురూజీ. ఇంకా నేను పరమాత్మ అయిపోయినట్టే మీ ఆశీర్వాదంతో. అదే మన సహజ స్థితి. అవును, ఆ సహజ స్థితికి వెళ్ళిపోవడమే మన న్యాచురల్ స్థితి. అదే కానీ లేనిపోని తలకాయ నొప్పులు కల్పించుకొని మనమే కలుషితం అవుతున్నాం తప్ప మన సహజ స్థితి మాత్రం పరమాత్మే. అవును అవును గురూజీ, అసూయ లేకుండా ఉంటే ఇంకా అది మనం మామూలుగా ఇంకా అయిపోతాం కదా. థ్యాంక్ యూ గురూజీ, ఈ రోజు బాగుంది. అమ్మ శ్రావంతి. శివోహం గురువు గారు. శివోహం. ఈ రోజు శ్లోకంలో విశ్లేషణ కంటే అర్థమే నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఇక్కడ దీపమూర్తి అని వచ్చింది, అంటే సంపూర్ణ జ్ఞానంతో ప్రకాశించువాడు. అంటే భగవంతుడు మామూలుగా ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబ యజమాని కొన్ని మాయలు చేస్తాడు. అటువంటిది ఇంత పెద్ద సృష్టిని నడిపించాలంటే ఇంకా భగవంతుడు ఎన్ని మాయలు చేయాలి. అందుకు ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలి. దాన్ని సంపూర్ణ జ్ఞానం అనడం కూడా తక్కువ పేరేనేమో అనిపిస్తుంది దానికి. అది బాగా అనిపించింది గురుగారు. నెక్స్ట్ అమూర్తిమాన్, కర్మాధీనమైన దేహము లేనివాడు. ఇంకా నిష్కామ కర్మే ఆయన అన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా కూడా వైరాగ్య భావంతో ఉంటాడు తను. ఇంకా కర్మలు చేయడం, మనసు గురించి మీరు ఒకటి చెప్పారు గురువు గారు. మనసును ఒక లెవెల్ కి తీసుకెళ్ళాలి స్టెప్ వైజ్ గా. అంటే మొన్న లిఫ్ట్ ఉదాహరణ చెప్పారు చూడండి. లిఫ్ట్ 1వ ఫ్లోర్ నుంచి అమాంతం 30-40 ఫ్లోర్ కి వెళ్ళాలంటే కూడా 2-3 మెట్లు ఎక్కాలి. 2-3 అందుకు మనం కష్టపడాలి అని. బాగుంది గురువు గారు, అర్థం బాగుంది. ఈ రోజు చాలా బాగా అనిపించింది. శివోహం. భగవంతుని యొక్క స్వరూపాన్ని శుభ్రంగా వర్ణించేసాడు ఈ శ్లోకంలో మన భీష్మాచార్యులు వారు. రాజవ్యాసుడు కూడా దాన్ని మనకి ఎంతో జ్ఞానవంతంగా మన ముందు పెట్టాడు. విశ్వమూర్తి, మహామూర్తి, దీపమూర్తి, అమూర్తిమాన్, అనేక మూర్తి, అవ్యక్త, శతమూర్తి, శతానంద. ఇంకా మొత్తాన్ని పరమాత్మ స్వరూపాన్ని, అందుకు మీరు చెప్పినట్టు అమూర్తిమాన్, ఒక పక్క మూర్తిమాన్, ఒక పక్క దీప్తమూర్తి, ఒక పక్క విశ్వమూర్తి, ఒక పక్క మహామూర్తి అంటూనే అమూర్తిమాన్ అని చెప్పడం మాత్రము ఒక్క చిన్న చొరక పెట్టే. అంటే భగవంతుడు ఏ మూర్తిగా వ్యక్తమైనా సరే ఆయనకి కర్మాధీనమైన దేహము ఉండదు.
ఆయన అవతరించిన దేహము, వ్యక్తమైన దేహము ఎటువంటి కర్మలకు అధీనంలో ఉండదు. ఏం చేసినా సరే ఆ కర్మ ఫలితం ఉండదు. ఎందుకంటే ఆయన వీటన్నిటికీ అతీతంగా వెతుకున్నాడు. సంతోషం. సత్యనారాయణ బులిశెట్టి గారు. పరమాత్మ ఎన్నో సహస్ర రూపాల్లో, అన్ని రూపాల్లోనూ వ్యక్తమవుతూ కూడా తాను ఏ రూపము కూడా కలిగి ఉండడు. అన్నిటికీ రూపాతీతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క విభూతి, దాన్ని అర్థం చేసుకోవడం అనేది మానవ మాత్రమే కాదు. ఈ ఇంత ఇదిలో కూడా జీవుడి యొక్క సహజమైనటువంటి రూపం ఏదైతే, సహజమైనటువంటి స్వభావాలు ఏవైతే ఉన్నాయో, సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందం, బ్రహ్మ అనేది, దానిని మనం గ్రహించి మన సహజ రూపానికి చేరేటట్టు పరమాత్మ లక్షణాలను కొని మనం రోజు ధ్యానం చేస్తున్నాం. ఉదయం ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతి కలిగి, మనము ఈ ప్రతి స్టేజ్ లోనూ ఒక్కొక్కరికి కలిగిన అనుభూతిని మనం ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటే మరింతగా విస్తృతం అవుతుందని నా విస్తృతం. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని పోస్ట్ చేస్తే చక్కగా ఒకళ్ళ అనుభవం మరొకరి అనుభవంతో పోల్చుకొని దాంట్లో ఉండే ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా నా అభిప్రాయం. కనుక మనం ఈ సాధనలో మరింత ముందుకు సాగటానికి ఇది వీలుగా ఉంటుంది. మరి మీ యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుందామని అనుకున్నాను. ఉద్దేశం మంచిదే సత్యనారాయణ గారు, తెలుసుకోవడం మంచిదే. కానీ ధ్యానం ప్రారంభించే ముందు 2 రోజుల ముందు నేను ధ్యానం గురించి క్లియర్ గా చెప్పాను. ధ్యానము అంటే చాలా మంది వెలుగులు కనబడతాయి, ఆకాశం ఉరుములు కనబడతాయి, రంగులు కనబడతాయి. ఎరుపు రంగు, ఎరుపు నుంచి బ్లూ రంగు, బ్లూ రంగు నుంచి తెల్ల రంగు, తెల్ల రంగు నుంచి ఒకసారి మెరుపు. ఇది మాత్రం ధ్యానం కాదు, ఇది మాత్రం ఇల్యూషన్. అందుకోసం అందరూ కూడా అదే చెప్తారు. ధ్యానంలో మీకు ఏం కనబడిందంటే, గరువు గారి ముందు బ్లూ లైట్ కనబడింది, అది మెల్లిగా రెడ్ గా మారింది, ఆ తర్వాత తెల్లగా మారింది, నేను కొంచెం భూమి నుంచి ఒక 2 అడుగులు పైకి లేచినట్టు అనిపించింది. ఇది ధ్యానం కాదు, ఇది కేవలం భ్రాంతి. అందుకు ఇప్పుడు ఒక్కొక్కడిని నీకేంట్రా బాబు నీ అనుభూతి అన్నా అనుకోండి, ఇవే చెప్తారు. అలా ఒళ్ళు కంపించింది, ఒళ్ళు ఇలా కంపించింది, ఇలా ఊగిపోయాను. నేను చెప్తున్నది ఏంటంటే, జ్ఞానంతో ధ్యానం. ధ్యానంలో నీ నిజ స్వరూపాన్ని గుర్తించాలి. మన ఆలోచన అంతా కూడా ఇన్నర్ గా అంతర్ముఖంగా ఉండాలి. అసలు బహిర్ముఖం అనేది ధ్యానంలో లేనే లేదు. నీ శ్వాస మీద దృష్టి లేదు, నీ కళ్ళు మీద దృష్టి లేదు, నీ కిడ్నీస్ మీద, మన గుండె మీద దృష్టి ఉండదు, బయట వస్తువుల మీద దృష్టి ఉండకూడదు, కళ్ళు ఉండకూడదు, రంగులు ఉండకూడదు, గంతడాలు ఉండకూడదు, పొంగిపోవడాలు ఉండకూడదు. ఉన్నదల్లా ఒకటే దృష్టి, మన సహజ స్థితిపై, మన సహజ స్థితిని మనం తెలుసుకునే దృష్టి. మన సహజ స్థితి అనేది సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతము. ఇదే మన సహజ స్థితి. ఇది పొందలేని వాడు మాత్రం ధ్యానాన్ని సరిగ్గా చెయ్యట్లేదని. నా ఉద్దేశం కూడా ఉద్దేశంని ఒకరి అనుభవాన్ని మరొకరు పంచుకునేటట్లయితే మనం తప్పు చేస్తున్నామా, సరైన మార్గాన్ని పోతున్నామా అనేది కూడా తెలుస్తుంది అనేది నా భావన. తప్పకుండా మిత్రులారా, ఇలాంటి భావనలు కలిగినప్పుడు, ఇలాంటి అనుభూతిని పొందినప్పుడు ఎటువంటి అబద్ధం ఆడకుండా సత్యాన్ని ఉన్నట్టుగా మీరు కామెంట్ పెట్టగలరు గ్రూప్ లో. మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళు కూడా కామెంట్ పెట్టగలరు.
నేను మీకు ప్రామిస్ చేసినట్టు శనివారం ఉదయం మాత్రం నేను మీ అందరితో పాటు ధ్యానం చేస్తాను. 4:20 నుంచి ఎంతసేపు అయినా పర్వాలేదు. మిగతా రోజులు మాత్రం మీరు ధ్యానం చేసి తీరాలి. ఒక అరగంట సేపు అయినా, ఏ సమయం అయినా పర్వాలేదు. సూర్యోదయానికి ముందు మాత్రం చేయాలి. తర్వాత మీరు ఎన్నిసార్లు చేసుకుని ధ్యానం, మిగతా రోజంతా మీరు ఎప్పుడు పెడితే అప్పుడు ఖాళీతో ధ్యానం చేసుకుని పర్వాలేదు. మొదటి ధ్యానం మాత్రము 6 లోపల చేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. శనివారం మాత్రం మీతో పాల్గొంటాను. 4:20 కల్లా పాల్గొంటాను. బాలాజీ గారు ఏదో చెప్తున్నా. ఈ సత్యనారాయణ గారు చెప్పిన దాంట్లో చిన్న సవరణ అండి. ఒక రోజు ఒక వ్యక్తి కలిగిన ధ్యానానుభవము మరొక రోజు జరగదు, కలగదు. అసలు అది రిజల్ట్ కాదండి. గురువు గారు చెప్పినట్టు 24/7 అంటే ఇంద్రియాలని మనసుని ప్రాణంలో, ప్రాణాన్ని ఆత్మలో, బుద్ధిని ప్రాణంలో, ప్రాణం ఆత్మ అనేది ఆ భావించినప్పుడు ఏ రకమైన అనుభూతులు కలగవు. అది నిజస్థితి అని నా ఒపీనియన్ గురువు గారు. అనుభూతి కలగకపోవడమే ధ్యానం. అవునండి, అవును. అవును గురువు గారు. ధ్యానం చేసేటప్పుడు అరగంటలో వచ్చే అనుభవాల కంటే మనం నిజ జీవితంలో నిరంతర చింతన చేయడంలో వచ్చే అనుభవమే చాలా బాగుంటుంది గురువు గారు. నాకు అదే కరెక్ట్ అనిపించింది. అసలు అనుభవాల కోసం చూడద్దండి, అసలు అవసరం లేదు. అవి వచ్చినా వెళ్ళిపోతుంటాయి. కుక్క వెళ్తుంటే తోక వస్తున్నాడు, దాని వెనక వస్తాయి, పోతాయి. మనకు కావాల్సింది ఏంటంటే 24/7 బ్రహ్మానంద స్థితిలో ఆ అమృతాన్ని తాగడమే ధ్యానం యొక్క, మన ధ్యానం యొక్క ప్రధానమైన ఒకే ఉద్దేశం. అదే ఉద్దేశం. అది నా ఆలోచన స్వామి. చాలా చక్కగా బాలాజీ గారు 3 పాయింట్లు చక్కగా చెప్పారు. బాలమూరి సెవెంత్ గారు 1 పాయింట్ చాలా చక్కగా చెప్పారు. బాలాజీ గారు అంటున్నది ఈ రోజు ధ్యానంలో కలిగిన అనుభవం రేపు కలగదు, రేపు కలిగిన అనుభవం ఎల్లుండి కలగదు. అందుకోసమే అదొకటి. రెండోది, శ్రవంతి గారు చెప్తున్నట్టు అరగంటలో జరిగిన అనుభవమే సత్యం అని అనుకోకూడదు. మిగతా 24 గంటలు ఉంది మన ముందు, 23.5 గంటలు ఉంది. 23 గంటల్లోని ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం, ఎన్నో కర్తవ్యాలు చేస్తూ ఉంటాం. అక్కడే మనకి ఏ రకంగా అనుభవం కలుగుతుంది. సో 24/7 ధ్యానం జరుగుతూ ఉండాలి. మనం ఎన్ని పనులు చేస్తున్నా, ప్రపంచంతో ఎంత అనుబంధాలతో ఉన్నప్పటికీ కూడా, ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా, ధ్యాన సంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ రియాక్షన్ అనేది ఆత్మ పరమాత్మ అనే లింక్ మాత్రం అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ దేహమే ఇవన్నీ చేస్తున్నది అనే భావనలో ఉండాలి. నేను చేస్తున్న ఉద్యోగము, నేను చేస్తున్న పోషణ, నేను చేస్తున్న మంచి, నేను చేస్తున్న చెడు అంతా కూడా ఈ దేహం మాత్రమే చేస్తున్నది. నేను మాత్రము సదా నిత్యము ఆత్మస్వరూపుణ్ణి. గురుగారు మీరు ఒకటి చెప్తారు కదా, జ్ఞానం లేని కర్మాచరణ వృధా అని, కర్మాచరణ లేని జ్ఞానం కూడా వృధా అని. ఇది 24/7 కి ఇదే పనికొస్తుంది. జ్ఞానం లేని కర్మ, జ్ఞానంతో చెయ్యని కర్మ అండ్ కర్మ, జ్ఞానంతో కూడిన కర్మ, జ్ఞానం లేని కర్మ ఎప్పుడు కూడా జ్ఞానము కర్మ. నేను మొదటి నుంచి చెప్తున్నా, మీరు అనుభూతి పొందాలంటే ఈ కర్మ జ్ఞానం అనుసంధానం అయిపోవాలి. మీరు చేసే ప్రతి కర్మ జ్ఞానంతో చేయండి. జ్ఞానంతో అనుకుంటున్న మీరు అలాంటి కర్మనే చేయండి. ప్రతి కర్మలకు జ్ఞానం ఉండాలి, ప్రతి జ్ఞానంతో పాటు ఒక కర్మ ఉండాలి. యోగులు ఇదే చేస్తారు. యోగులు కర్మలు చేస్తూ ఉంటారు. రమణ మహర్షి గారు పొద్దున్న లేచిన తన బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. పొద్దున వంటింట్లోకి వెళ్తారు, ఏదో చిన్నది ఏదో రొట్టేసుకుంటారు. రమణ మహర్షి గారు కర్మలు చేసేవారు. కానీ కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. బాగా చెప్పారమ్మా, బాగా గుర్తు చేశారు. మిగతా చెప్పండి నరసింహాచార్యులు గారు. చెప్పండి. చెప్పేది చెప్పింది అయితే ఆవిడ అందులోనే ఉన్నారు.
చాలా గట్టి సాధన చేస్తున్నారు శ్రవంతి గారు. చాలా చాలా గొప్ప సాధనలో ఉన్నారు. చాలా చాలా నచ్చింది. ఎంత మీ అనుగ్రహం. అనుగ్రహం వదిలేండి. అనుగ్రహం అనేది నా డ్యూటీ. అది గురుదేవులకు అప్పచెప్పారు, నేను చేస్తాను. మీరు నన్ను ఒక రకంగా నాకు ఏమైనా గురుదక్షిణ ఇచ్చినా చేస్తాను, గురుదక్షిణ ఇవ్వకపోయినా చేస్తాను, నా అసిస్టెంట్ కి శాలరీలు వచ్చినా చేస్తాను, నా అసిస్టెంట్ కి శాలరీలు రాకపోయినా చేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టేయండి. నాకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నేను చేస్తాను. ఇంకా జయలక్ష్మి గారు అనుభవం చెప్పండి. నరసింహాచారి గారు చెప్పిన దాంట్లో చిన్న మార్పు అండి. ఇంతమంది ఈ ఈ మార్గంలో ప్రయాణిస్తూ నిష్కామ కర్మ ఆత్మానుభూతి వైపు వెళ్ళడానికి మీరే కారణం స్వామి. మీ కరుణే, అందులో అనుమానం లేదు. కానీ మళ్ళీ నిష్కామ కర్మ అనేదానికి అర్థం ఉండదు. అర్థమైందా? ఇంకా నేను ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంకా అన్ని మర్చిపోతాను అంతే. మీ వైపు నుంచి మీ ఆలోచన కరెక్టేనండి, మా వైపు నుంచి మా ఆలోచన కరెక్ట్ ఇస్తాను. కరెక్టే, కానీ నేను నా ఆలోచనలోనే నేను ఉంటాను కదా. అయిపోయింది, గూగుల్ మీట్ అయిపోయింది, బాస్ కలాస్ అయిపోయింది. అంటే స్వామి నేనేమనుకుంటానంటే, ఏ పని చేసినా జ్ఞానంతో చెయ్యాలన్నది మీ దగ్గర నుంచే విన్నాం. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఏ పని చేసాం, మేము చేసాము, మా కోసం చేసాము అన్నదే చెప్తే అది జ్ఞానంతో చెయ్యాలన్నది మీలో కంటే అర్థం చేసుకుని ఈ స్థితి వచ్చింది మీ వల్ల. అది నేను చెప్పడం సంతోషం, చాలా సంతోషం. నా లబ్ధి పొందారంటే చాలా సంతోషం, చాలా సంతోషం. జయలక్ష్మి గారు అమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునండి, ఏ పని చేసినా జ్ఞానంతో చేయాలనేది మాత్రం తెలుస్తుంది. ఆ చేసేది కూడా మళ్ళీ నిష్కామంగా చేస్తూ దాని గురించి మళ్ళీ మనం ఏమీ ఆశించకూడదు. మనం చెయ్యాలి కాబట్టి కర్మ అది నిష్కామంగా చెయ్యాలి అనేది అల్టిమేట్ అమ్మా. అంతే, ఆ ప్రిన్సిపల్ ని తెలుసుకొని ఆచరిస్తే ఆ చేసిన దాంట్లో కూడా ఆనందం పొందుతూ చేస్తా ఉంటే ఇంకా దానికి మనం వేరే ఏముండదు, ఆనందమే. కర్మ చెయ్యాలి కాబట్టి నిష్కామంగా చేద్దాం. ఆ నిష్కామంతో కూడా ఆనందంతో చేస్తాం, జ్ఞానంతో చేస్తాం. అబ్బా ఇంకేం, ఇక్కడే ఉన్నాడు పరమాత్మ, ఎక్కడో లేడు, ఎక్కడే కళ్ళ ముందే ఉన్నాడు. అంత జంజాట అవసరం లేదు, అంత పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు, ఇక్కడే ఉన్నాడు. ఈ అబ్జర్వ్, ఈ 3 పాయింట్లు పట్టుకున్నాడు అనుకోండి, భగవంతుడు మీ ఒళ్ళో ఉంటాడు. అది మీ ఒంటిలో ఉన్నాడు, ఇప్పుడు మీ ఒళ్ళో కూర్చుంటాడు. ప్రహ్లాదుని తీసుకొచ్చి లక్ష్మీ నరసింహస్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు. శుభం. శ్రీనాథరావు గారు. శుభం గురుజీ. శుభం సార్, ఒక రకంగా చెప్పాలంటే స్వతహాగా మనం అంతా ఎంతో కొంత ధ్యానంలో ఉంటారు సార్. అది ఓకే, కానీ ఇప్పుడు జరిగింది చెప్పండి. అది చెప్పిందని కాదు, మీరు గ్రహించింది, మీరు ఆచరిస్తున్నది చెప్పండి. అదే నేను ఆచరిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఇవన్నీ లిమిటేషన్ కాదు, మీరు ఆచరిస్తున్నది, మీరు పొందుతున్న అనుభూతి చెప్పండి. అది చెప్పబోతున్నాను సార్. కాకపోతే ధ్యానం అనేటువంటిది మీరు భ్రమలో భ్రాంతితో చేసేది కాదు సార్. మెయిన్ ఏమిటంటే, బాహ్య ప్రపంచంలో ఎప్పుడు 24/7 24/7 ఉంటున్నాం. ఆ బాహ్య ప్రపంచంతో కొంత తెగతింపులు చేసుకుని కొంత అపూర్వంగా చేయడమే ధ్యానం అని ఆ ఉన్న అరగంట గంట కూడా బాహ్య ప్రపంచంతో లింక్ చేసి తప్పవుతుంది సార్. ఒక ప్రశాంతమైన చిత్తంతో ఇంకేవి బయట శబ్దాలు కానీ, రణగోలు కానీ, లేకపోతే బయట ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, ఆ ఉన్న అరగంట గంట కూడా నాకు అవేవి తోకవు. నేను అట్లా ఉండను. ఒక ప్రశాంతమైనటువంటి మీరు చెప్పేరే మంత్రం, చిదానంద రూప శివో,
ఆ రకంగా నేను శివుడిని అనేటువంటి దీంట్లో ఉండి నేను ధ్యానం చేస్తున్నాను సార్. ఆ రకంగా అది మీరన్నట్లు ఒక రోజులోనో 2 రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి ఫలితం రాకపోవచ్చేమో కానీ కొంత అడ్వాన్స్మెంట్ అనేది మాత్రం జరుగుతుంది సార్. ఇంకా పరిపూర్ణమైనటువంటి ధ్యానం అనేటువంటిది మరి కొద్ది కాలంలో కూడా జరుగుతుంది ఒక నమ్మకం ఉంది సార్. కానీ మీరు చేస్తున్న అరగంట గంట దాని యొక్క ఎఫెక్ట్ 24 గంటలు ఉండాలి. అది ఇంపార్టెంట్. అరగంట చేసాము, అరగంట సేపు చేదానంద్ అనుకున్నాం, అరగంట సేపు నేను శివో అనుకున్నాను, ఉపయోగం లేదు. తర్వాత మీరు 23 గంటలు బయట ఉంటున్నారు. 23 గంటలు ఉంటున్నారు, జనసాంద్రంలో ఉంటున్నారు, మొన్న అబద్ధం చెప్పాల్సిన పని లేదు సార్. కుటుంబంతో ఉంటున్నారు. బయట ఉండేటువంటి పనుల టైంలో పనులు చేసుకుంటున్నాం, కర్మలు చేయవలసిన టైంలో కర్మలు చేస్తున్నాం. అదే టైంలో మాత్రం అది చెప్పండి. అది బయట పనులు చేసుకున్నా, జనసముద్రంలో ఉన్నా, అన్ని పనులు చేసుకుంటున్నా మనం మాత్రం ఆ లింక్ అనేది చిదానంద రూప శివోహం అన్న లింక్ మాత్రము వదలకూడదు. ఏ మాత్రం ఖాళీ దొరికినా చిదానంద మనం చేయగలుగుతున్నాం. ఈ రోజు లెసన్ లో కూడా అండి చాలా చక్కగా అది ఓకే లెసన్ జరుగుతూ ఉంటుంది. కానీ అనుభూతి నాకు మీద అనుభూతిలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా చెప్పారు, చాలా విన్నారు. మనం పొందుతున్న అనుభూతే మనకి ఇంపార్టెంట్. చెప్పాను సార్, నా అనుభూతిని చెప్పాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పాలంటే నేర్చుకున్న ఒక విషయం మాత్రం చాలా చక్కగా చెప్పారు సార్. పరమాత్మ మన శరీరంలో వైశ్వానరుడు అనేటువంటి జఠరాగ్ని రూపంలో ఉంటాడు. అందువల్ల ఆకలి తప్పులు కలుగుతున్నాయి. అది శాస్త్రం. అది శాస్త్రం పక్కన పెట్టి, శాస్త్రం అనేది ఎప్పుడు ఉంటేనే ఉంటుంది. నేను శాస్త్రం చెప్తూ ఉంటాను, అనుభూతి కూడా శాస్త్రంతో అనుభూతి నేర్చుకోవాలి. అదే దానివల్ల కర్మలు చేయగలుగుతున్నాం అంటే కారణం ఆకలి తప్పులు అది కరెక్టే తిన్నది గారు. మళ్ళీ చెప్పింది కాదు ఇక్కడ. మనం ఎంత పైకెడుతున్నాం అనేది చెప్పండి. అది ఎలివేషన్ గురించి మాట్లాడుతుంది. ఎలివేషన్ ఎంత వరకు పైకి వస్తున్నాం, ఎంత లెవెల్ పైకి వెళ్తున్నాం. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దీనివల్ల ఏమిటంటే మీరు అన్నారే, మీ బేసిక్ గా 2 పాయింట్లు అండి, చిత్తశుద్ధి, నిష్కామ కర్మ. ఈ రెండు చేసేటప్పుడు ఆటోమేటిక్ జ్ఞానం వికసిస్తుంది. ఆ జ్ఞానం వికసించడం వల్ల ఆత్మానుభూతి అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనేది నాకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. ఇంకా అందరు చెప్పేసినట్టే. మన వేణుగోపాల్ గారు మాట్లాడుతానంటే మాట్లాడచ్చు, టైం ఉంది అంటే ఖాళీగా ఉంటే. గురుగారు జర్నీలో ఉన్నాను గురుగారు. ఒక్క నిమిషం గురుగారు. ఈ రోజు నేను తెలుసుకునే ఉండి గురుగారు, నేనెవరో తెలుసుకుంటున్నాం గురుగారు. నేనెవరో తెలుసుకున్నాం, నేను ఏం చేయాలి, ఏం చేస్తున్నాను, నా నిజస్థితి, ఈ 4 బాగా క్యాచ్ చేసినాం గురుగారు. ఈ రోజు నాకైతే బాగా ధ్యానం అంటే నేనేం మార్నింగ్ ఏం చేస్తుంటే గురుగారు, రివ్యూ ఫాలో త్రూ చేసుకుంటున్నాను గారు. జ్ఞానము ఏం నేను ఎంతో తెలుసుకున్నాను, ఆ ½ అన్ అవర్ నేను ఏం చేస్తున్నాను, నా జ్ఞానం నిన్న ఏం తెలుసుకున్నాను, నా జ్ఞానం ప్రకారం నేను ఏం చేశాను, ఏం చేయాలి, అది మాత్రం రివ్యూ చేసుకుంటున్నాను, ఫాలో త్రూ చేస్తాను. ½ అన్ అవర్ గురుగారు. నా జ్ఞానాన్ని నేను తపన చేసుకుంటూ జపం చేసుకుంటున్నాను, తలుచుకుంటున్నాను, రివ్యూ చేసుకుంటున్నాను గురుగారు. చెప్తున్నా ధ్యానం అంటే జ్ఞానంతో రివ్యూ, అదే చెప్తున్నా. జ్ఞానంతో సత్యాన్వేషణ, అదే ధ్యానం. తర్వాత ఏకాగ్రత అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ కిటుకు మీకు అర్థం అయిపోతే ఆటోమేటిక్ ఏకాగ్రత వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వికసించిందో ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత కలిగినప్పుడు ధ్యానం అనేది ఒక దాని గురించి ఆలోచిస్తుంది. ధ్యానము అంటే అన్ని మర్చిపోవడం కాదు. ధ్యానము అంటే ఏకాగ్రత. దేని మీద ఏకాగ్రత? నేనే ఆత్మస్వరూపం ఏకాగ్రత. నేనే ఆత్మస్వరూపం అన్న ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆనందంగా ఉంటే వస్తుంది. నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? సరే, ఇంకే ఆలోచన ఉండకూడదు. కర్మలన్నీ నిష్కామంగా చేయాలి. ఇంకా దేని ఆలోచన లేదు నీకు, ఆటోమేటిక్ ఆనంద ప్రాప్తి వస్తుంది. అదే ధ్యానం. దాన్ని 100 రకాలుగా చెప్పుకుని డబ్బులు గడిస్తున్నారు కోట్లు, కానీ కాదు అది.
అస్తవ నిష్కామ లేకుండా ధ్యానం ఎక్కడ కుదురుతుంది స్వామి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, అక్కడ వస్తుంది జ్ఞానం. ఈ 5 వదిలేసి ధ్యానం ఎలా వచ్చేస్తుంది? యమం అంటే తెలియదు, నియమం అంటే తెలియదు, ఆసనం అంటే తెలియదు, ప్రాణాయామం తెలియదు, ప్రత్యాహారం తెలియదు, ధ్యానం అండి ఎందుకు వచ్చేస్తుందండి? ఎంత అజ్ఞానంతో కూడుకున్న ఆలోచన ఇది. అటువంటి ధ్యానం వల్ల ఉపయోగమే లేదు. 1,00,000 సంవత్సరాలు చేసినా ఏమీ జరగదు. 1,00,000 సంవత్సరాలు ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంది. ఆనందం, బ్రహ్మానందం, సర్వత్రా పరమాత్మ విభూతి, తనలో ఉన్న పరమాత్మ విభూతి, ఇది ధ్యానం. సంతోషం మిత్రుల అందరూ చెప్పారు కదా, ఈ రకంగా దృష్టిలో పెట్టుకొని సత్యవాసం చెట్టు గారు అని చెప్తారా? సత్యనారాయణ గారు లేదు గురుగారు, ఏం లేదు. శివోహం శివోహం శివోహం. సో ఇది దృష్టిలో పెట్టుకోండి, ఈ రకంగా ఆలోచించండి. సంతోషం మిత్రులారా, అందరూ కూడా ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని చిదానంద రూపం చిదానంద రూప శివోహం శివోహం గురువు గారు. శివోహం అందరికి శివోహం శుభం భూయాలు.